రాష్ట్రంలోని గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. 5 ఏళ్ల క్రితం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ గ్రామ సభల పదవీకాలం బుధవారంతో ముగియనుంది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు ప్రజల నుంచి వ్యతిరేకం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం బుధవారంతో ముగియబోతోంది. దీంతో గ్రామ పాలన కోసం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ అధికారులను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామ పాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది. ఇందుకోసం అధికారుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్లను కోరింది. ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ అధికారులతో పాటు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల పేర్లను కలెక్టర్లు ప్రతిపాదించారు. అయితే తమ కంటే పై స్థాయి వారిని ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు. ప్రత్యేక అధికారులుగా టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సాంకేతిక సహాయకులను నియమించొద్దని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల కోరికను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ అధికారులని ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిర్ణయిస్తూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక అధికారులుగా తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయ ఇంజనీర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయాధికారులు, పశు వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు, ఉద్యాన శాఖ అధికారులు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, డిప్యూటీ తహసీల్దార్ల పేర్లతో జాబితాను రూపొందించారు కలెక్టర్లు. మరోవైపు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనపై విపక్ష బీఆర్ఎస్ బగ్గుమంటోంది. ప్రత్యేకాధికారుల స్థానంలో తాజా మాజీ సర్పంచ్లను కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే సర్పంచులకు అధికారాలు కొనసాగించడం ద్వారా గ్రామాల్లో సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే విపక్షాల డిమాండ్ను ఖాతరు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడంపై ప్రజలు మండిపడుతున్నారు.